పరిస్థితులు లేవు. ఓటీటీకి కానీ థియేటర్ కానీ ఆల్ ద ప్లాట్ఫామ్స్, చాలా ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి, బట్ ఏ ప్లాట్ఫామ్ కూడా అంత ఓపెన్ గా లేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ సినిమా ఎకనామిక్స్ ఏంటి, బిజినెస్ ఎలా అవుతుంది, హౌ స్మూత్ ద ఫిల్మ్ ఇస్ గెటింగ్ రిలీజ్డ్? ఇది స్మూత్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఈజీ, ఓకే. బట్ దీని యొక్క బిజినెస్ స్ట్రాటజీస్ కానీ అవన్నీ కూడా దే ఆర్ యునో, ఇది ఈ సినిమా మీద ఉన్న ఒక నమ్మకంతో మేము ఇట్స్ లైక్ వీఆర్ టేకింగ్ ఎ ఛాన్స్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ సో ఇదేంటంటే డెఫినెట్ గా సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ యునో లైక్ అన్ ఓపెనింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు రిలీజ్ లైక్ ఎ స్మాల్ ఫిల్మ్. దిస్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్. ప్రీ క్లోజర్ అనేటువంటి ఏమైనా ఉంటుందా? ఏమంటే ప్రీ క్లోజర్ బిజినెస్ అంటే ఈ ట్రైలర్ ఇవాళ రిలీజ్ మాటలు జరుగుతున్నాయండి. ఓకే, ఐ థింక్ నెక్స్ట్ 1-2 days వెళ్ళిపోయి. రాజు గారు, సార్ ఇప్పుడు మనం మార్స్ కు రాకెట్లు పంపిస్తున్నాము, టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. సో ఈ సినిమాలో ఇంకా నగ్న పూజలు చూపించడం ఏంటి సార్? అంటే అటెన్షన్ కోసమా, లేకపోతే అది యాక్చువల్గా అండి దట్స్ ఓన్లీ ఎ పార్ట్ అండి. ద హోల్ ఫిల్మ్ విల్ నాట్ డిపెండ్ ఆన్ దట్. ఇట్స్ ఓన్లీ మీరు చూసిందంతా దిస్ ఇస్ స్మాల్ పార్ట్, అంతా దాని మీద ఉండదు. నేను చెప్పాను ఇందాక మీకు ఏంటంటే ఎమోషన్స్ మీద ఎక్కువ వెళ్ళాము. సో అటువంటి ఒక ఫ్యామిలీ మీద ఎక్కువ వెళ్ళాము అండి. ఎక్కువ షూర్ గా హారర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది, బట్ ఏంటి మీకు ఇందులో చూపించింది లిటిల్ పార్ట్. అంటే నగ్న పూజలు అలాంటి చూపించడం వల్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దట్ రియాలిటీ వాట్ ఐ హావ్ సీన్ సమ్వేర్. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు పోర్ట్రే దట్. సార్ ఆ సీన్స్ కథకి ఎంత అవసరం అండ్ సెన్సార్ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయా? ఏం రాలేదండి సార్, ఏం రాలేదు. సార్ రాజు గారు అంటే ఒకప్పుడు షో మ్యాన్, బాలీవుడ్ లో సుభాష్ గాయ్ ఒక షో మ్యాన్, సౌత్ లో రాజు గారు. సో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాలు చేయడం, చిన్న యాక్టర్లతో పనిచేయడం, కథలు దొరకకన్నా స్టార్ హీరోలు మీకు డేట్స్ ఇవ్వకపోవడమా, ఎందుకు రిస్క్ అనుకొని చేయలేకపోవడమా? ఇది ఫస్ట్ నేను ఒప్పుకోనండి, చిన్న సినిమా అంటే ఒప్పుకోలేదు. మీరు ఆల్రెడీ చూసిన టీజర్ ట్రైలర్ బట్టి డూ యూ థింక్ ఇట్స్ ఎ స్మాల్ ఫిల్మ్? ఇట్ ఈస్ కాస్టెడ్ స్టార్ వాల్యూ బట్టి చూస్తే స్టార్ వాల్యూ అనేది అన్నిటికీ వర్కౌట్. ఎంతమంది ఉన్నారు యాక్టర్స్, అందరికి చేసేవాళ్ళు ఎట్లా చేస్తారండి. మనం వీ హ్యావ్ టు ఫైండ్ ఎ వే దట్ హౌ టు వి గెట్ వన్ స్టోరీ అండ్ డూ ఇట్ తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అనేది ఉండాలి తప్ప మనం సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడే కూర్చుని ఒక పెద్ద స్టార్ తో చేసే అలవాటు అయితే ముందు నుంచి నాకు లేదు. సార్ స్టోరీ దొరికితే స్టోరీని పట్టుకుని వెళ్ళాను తప్ప ముందు నుంచి. సార్ మీరు అడిగితే వాళ్ళందరూ ఆల్రెడీ స్టార్స్ అయిపోయారు సార్, ఈ మూవీతో మేము అవ్వాలని కోరుకోండి సార్. రాజు గారు ఎప్పుడు మీరు స్టార్స్ చేయండి ఎట్లా, అలా కాదు కదా. నేను ముందు నుంచి ఒకసారి నా గ్రాఫ్ చూడండి మీరు. అవును సార్, అదే నేను ఒకళ్ళు పెద్ద స్టార్ గా ఉండగా నేను సినిమా తీసానా, మీరు ఆ మాట అడగకూడదు కదా నన్ను. రాజు గారు 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, మీరు ఇందాక స్పీచ్ లో మాట్లాడుతూ కమ్బ్యాక్ ఫిల్మ్ అన్నారు. అంటే దేనికి కమ్బ్యాక్? అంటే మీకు 35-40 years నుంచి ఇండస్ట్రీలో ఎంఎస్ రాజు గారు అంటే తెలియదు ఉండదంటే మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. నాకు నేను చెప్పుకుంటున్నది, నాకు లోపల ఉన్నది బయటికి చెప్పుకుంటున్నాను. మరి నువ్వు కంబ్యాక్ రా అంటే నాకు చాలా రోజులు గ్యాప్ లో మంచి సినిమా థియేటర్ లో పడలా. అరే ఎంఎస్ రాజు యువర్ కమింగ్ బ్యాక్ రా అని చెప్పుకోవడంలో మీ అందరూ చెప్పుకున్నా అంతే. మీరు అందరూ నా సోదరులు, మీకే చెప్పుకోవాలి. మీరు మా ఫ్యామిలీ, నేను మీకే చెప్పుకోవాలి. అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంది. సో ఇప్పుడు డబ్బుల కోసం కానీ లేకపోతే ఇంకో డైరెక్షన్ లో టార్గెట్ అయినా? లేదు సార్, నేమ్ అండ్ ఫేమ్ అనేది ప్రతి ఫ్రైడే మనకి మారిపోతుంటది. ఆన్ ఫ్రైడే ఇట్ విల్ చేంజ్. అప్పటి వరకు మీకు థర్స్డే నైట్ వరకు అనుకున్నాడు, ఫ్రైడే ఠామని పడతాడు. సో అందువల్ల ఐఎమ్ అగైన్ స్ట్రగ్లింగ్ టు రియల్లీ గెట్ బ్యాక్ మై సెల్ఫ్. సెకండ్ క్వశ్చన్ అండి, అంటే కథ విజువల్ చాలా బాగున్నాయి, ఫెంటాస్టిక్. సో దీనికి టోటల్లీ ఫిక్షనల్, 100% ఫిక్షనల్ కదా, లేదైనా ఎలిమెంట్స్ అయినా చిన్న పార్ట్స్ అయినా మీరు గతంలో విన్నాయి కానీ ఏదన్నా ఇన్సిడెంట్స్ ఉన్నాయి? యాక్చువల్ గా మీతో అనకూడదు కానీ ప్రభు గారు వినండి అని చెప్పింది. నేను యాక్చువల్ అనకూడదు కానీ నేను నా చిన్నప్పుడు దేర్ వాజ్ ఎ రియల్ స్టోరీ ఫర్ మీ. నాకు ఒక 6 months to 8 months మధ్యలో స్కూల్ మానిపించేశారు మా ఫాదర్ మదర్.
అది అంటే ఏ స్కూల్ ఎందుకు మానిపించారు అనేది నాకు కొన్ని రోజులు నాకు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. ఐ వాజ్ నాట్ ఇన్ సెన్సెస్. సో ఏదో పట్టింది, ఏదో ఇష్యూ ఉందని మాత్రం. అది మా నాన్నగారు వాళ్ళు తర్వాత నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత వాళ్ళు లోపల మాట్లాడారు, ఓకే సో ఏదో గాలి అయితే తగిలింది అనేది నాకు. సో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తున్నాను. దిస్ ఈస్ నాట్ ఫర్ ద పబ్లిసిటీ వాట్ ఐమ్ సేయింగ్. ఇఫ్ యూ కెన్ ఆస్క్ మై, నేను కావాలంటే మా ఫాదర్ లైన్ అవుతాను ఇప్పుడు. అందరికీ ఉంటాయి సార్. కాదండి. సో దట్ 6 to 8 months సమ్వేర్ ఐ రియలీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. నేను ఏ ప్రవర్తిస్తున్నా నాకు తెలీదు. సో అక్కడెక్కడో ఒకసారి నాకు నువ్వు ఏదో ఠారాసిమతి స్వామి అని మా ఆవిడ అన్నప్పుడు ఒకసారి అన్ని గుర్తుపెట్టుకున్నా. ఏదో ఉంది, దేవుడు ఉంది, అది ఉంది, ఏదో ఉంది, అది ఏంటో చూద్దాం అని దానికి అప్పుడు ఇన్సిడెంట్ నేను స్ట్రాంగ్ గా పెట్టుకున్న మైండ్ లో. ఎస్, దేర్ విల్ బి సమ్ ఫోర్సెస్, ఆపోజిట్ ఫోర్సెస్ కూడా ఉంటాయి అనేది నా మీరు ఐ థింక్ అగదా, ఆరిజిన్ ఆఫ్ అగదా చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఐ ట్రావెల్డ్ సో మెనీ ప్లేసెస్, సో మెనీ స్టేట్స్. ఆ స్టేట్స్ గురించి చెప్తే నన్ను గౌకుంటా బ్యాన్ చేయొచ్చు నన్ను, అందువల్ల నేను ఎక్కువ చెప్పను. ఐ ట్రావెల్డ్, ఐ సీన్ మెనీ థింగ్స్. చూసినప్పుడు నాకు సో ఏదో తెలియని ఒక ఫీలింగ్ అయితే కలిగింది. ఏదో ఒక గాలి, ఏదో సంథింగ్ ఇస్ దేర్, ఐ డోంట్ నో ఉందా లేదా అనేది నేను కాంక్రీట్ గా చెప్పలేను. బట్ దేర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఈ ఫిల్మ్ ని ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్ ఫిల్మ్. సో లుకింగ్ ఫర్ బిగ్ సక్సెస్ సార్. రాజు గారు సార్, అంటే ఒక ఎంఎస్ రాజు సినిమా అంటే ఇంతకు ముందు ఓన్లీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా అన్నట్లు ఉండేది. బట్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ టట్టి హరి కానీ, లేదంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఏ సర్టిఫైడ్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. సో లూజింగ్ దోస్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, లేదంటే బ్యాక్ టు బ్యాక్ ఇట్లా ఏ సర్టిఫైడ్ సినిమాస్ అయినా కానీ, యూఆర్ లూజింగ్ దట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ యాజ్ వెల్ కదా. ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉండేది. అదే ఉండదండి. ఇవాళ దిస్ ఇస్ ద టైమ్ వేర్ యానిమల్ ఇస్ రన్నింగ్. ఇట్ ఈస్ అన్ ఏ సర్టిఫికెట్ ఫిల్మ్. దిస్ ఇస్ ద టైమ్ వేర్ లాట్ ఆఫ్ ఏక్లా ఈ మధ్య అండ్ హిందీ ఫిల్మ్స్ ఏంటమ్మా ఈ మధ్య సమ్ దురంధర్ ఎన్ని ఆడుతున్నాయి. ఫ్యామిలీస్ తోటి వెళ్ళిపోయారు, పిల్లలు వచ్చారులే తెలీదు, ఫ్యామిలీస్ లేడీస్ అంతా వెళ్ళిపోయారు. సో దెర్ ఇస్ నో వరీ. ఈవెన్ నేను ఒక పోకిరి అనే ఫిలిం నేను సినిమా థియేటర్ లో చూసినప్పుడు దేని వేరే వెనకాతల నుంచి కొంతమంది దాని గురించి మాట్లాడుకుంటారు. ఇది వన్ సైడ్ ఫిలిం అమ్మా, వన్ సైడ్ ఫిలిం అమ్మా. ఏ వన్ సైడ్ ఫిలిం మొత్తం అందరూ చూసేశారు. సో రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఐ డోంట్ థింక్ మన సినిమాకి, రాజకీయాలకి, స్పోర్ట్స్ కి అనేది ఉండదని అనుకుంటున్నాను. ఐ థింక్ సో. రాజు గారు ఇక్కడ రాజు గారు, ఎస్ సార్. అంటే ఈ మధ్యన సార్ డివోషనల్ కానీ, మైథాలజీ కానీ, ఈ కాన్సెప్ట్ తో సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే వీటిని కరెక్ట్ గా వాడడం కంటే మిస్యూజ్ చేయడమో, కూని చేయడమో ఎక్కువ అవుతుంది. అంటే బలవంతంగా దాన్ని ఇరికిచ్చే ప్రయత్నం ఎక్కువ అవుతుంది సార్. ఈ సినిమాలో కూడా ఆ ఎలిమెంట్లు ఉన్నాయి అంటున్నాను. ఇది న్యాచురల్ గా వచ్చిందేనండి. ఇందులో ఏది కూడా ఇరికించిన థింగ్స్ అయితే లేవు, అది మాత్రం షూర్. మీరు 14వ తారీఖు సినిమా చూసినప్పుడు మీరు అలాగే ఏదో ఇరికించారండి అని చెప్పండి, నేను అప్పుడు దాని మీకు ఆన్సర్ మళ్ళీ చెప్తాను మీకు. ఓకే సార్. ఇప్పుడు స్టార్ ప్రస్తావన వచ్చింది, అందరినీ స్టార్ చేస్తున్నా అన్నారు, కానీ మీ అబ్బాయిని స్టార్ చేయట్లేదు అనే ఒక కామెంట్. ఎవరి టైం వాళ్ళకి ఎప్పటికన్నా వస్తుంది. వాళ్ళ టైం వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడే ప్రసక్తి మళ్ళీ వస్తుంది తప్పకుండా. కామాక్షి గారు, సో మీరు డాక్టర్ కమ్ యాక్టర్, సో ఇప్పుడు కొంచెం చాలా బిజీగా ఉన్నారు షెడ్యూల్స్ లో, మరి కంటిన్యూ చేస్తున్నారా? అండ్ మై సెకండ్ క్వశ్చన్, సో విరూపాక్ష ఓపెనింగ్ సీన్ నుంచి కంటిన్యూగా పొలిమేర టు కంటిన్యూగా చేస్తున్నారు. సో ఇప్పుడు రాజుగారు చెప్పినట్లు ఆయనకి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉందని, మీరు ఇన్ని మూవీస్ చూసారు, ఎప్పుడైనా మీకు జనరల్ గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలా భయపడడం కానీ ఇట్లాంటి మీ పర్సనల్ లైఫ్ లో జరిగిందా? అంటే డాక్టర్స్ ఇట్లాంటివి నమ్మరు కదా. అంటే డాక్టర్స్ ఇలాంటివి నమ్మరు. వి ఆల్ లైక్ టు కేటగరైజ్ థింగ్స్. డాక్టర్స్ నమ్మరు, యాక్టర్స్ నమ్ముతారు. సో అలా ఏం లేదు, ఇట్స్ అన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. రాజు గారికి ఒక ఎక్స్పీరియన్స్ అయింది లైఫ్ లో. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ థింగ్. బట్ ఈ మూవీ చేస్తున్నంత వరకు, నేను టీజర్ లాంచ్ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను, ఐ బికేమ్ మోర్ స్పిరిచువల్. I started becoming more calm. ముందు అంత కామ్నెస్ అండ్ అంత స్పిరిచువల్ సెన్స్ నాకు ఉండేది కాదు. ఈ 1 year లో నా పర్సనాలిటీలో షిఫ్ట్ అయితే నేను చూడగలిగాను. రాజు గారు చెప్పండి. చాలా మంది స్టార్స్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు మీరు చేసిన వాళ్ళు. మరి ఈ సినిమా పాన్ ఇండియా లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారా? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మొత్తం అన్ని స్టేట్స్ లో చేద్దాం అనుకున్నాం ఫస్ట్. సో దట్ ఈస్ హౌ. సో ఒక స్టేజ్ తర్వాత సినిమా చూసిన తర్వాత మేము అందరం కలిసి డిసైడ్ అయ్యాం.
బట్ ద ప్రాబ్లమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ వి వెంట్ లోపలికి ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య లాట్ ఆఫ్ ఫిల్మ్స్ దే ఆర్ రిలీజింగ్ ఇన్ పాన్ ఇండియా, వెదర్ ఇట్ ఈస్ తెలుగు, తమిళ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాన్సన్ట్రేషన్ ఏ లాంగ్వేజ్ లో తీసామో దాని మీద చేయట్లా. ఐ థింక్ యూఆర్ ఆల్సో ఫీలింగ్ ఆల్ దట్. ఎక్కడో హిందీలోకి వెళ్ళిపోయి చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ప్రెస్ వదిలేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఆడియన్స్ వదిలేస్తున్నారు. సో వాట్ వి థాట్ ఈస్ వి వాంటెడ్ టు ఈ ఫిల్మ్ ని ఐ థింక్ ఐ షుడ్ అనౌన్స్ దిస్ లైక్ ఫర్ కర్ణాటక హోమ్ పోల్ ఈస్ డూయింగ్. ఓకే, సో వాళ్ళు వీకే ఫిల్మ్స్ అని వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది, వాళ్ళు రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ తెలుగు, లైక్ హౌ వి కాన్సన్ట్రేట్ కాంతారా. సో కాంతారా బ్రాండ్ వచ్చిన తర్వాత కాంతారా 2 మొత్తం రిలీజ్ చేశారు. అలా ఫస్ట్ దిస్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ ఫిలిం, సో వీ విల్ డూ ద ఫిలిం. సో మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ తెలుగు. వీ హావ్ ఫినిష్ డబ్బింగ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్, ఎవ్రీథింగ్ ఇస్ సెట్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఫర్ ద అన్ని రకాలుగా వీఆర్ రెడీ. సో ఇది వాళ్ళు ఇచ్చిన సలహా నాకు రైట్ అనిపించింది ఎక్కడో. ఇప్పుడు నేను ఎక్కడో కూర్చొని కర్ణాటకలో వెళ్ళి అటు పరిగెత్తాలి ఇటు పరిగెత్తాలి, అక్కడ ఏముంటుందో ఓపెనింగ్ మనకు తెలియదు. ఇక్కడ సక్సెస్ అక్కడ ఉన్న ఓపెనింగ్ తెస్తుంది అనేది నాకు ఎందుకు ఫీలింగ్ వచ్చి, దెన్ వి డిస్కస్డ్ విత్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ దెన్ దే సెడ్ ఓకే అన్న మీరు అలాగే చేయండి, మీరు అలాగే వెళ్దాము అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొక రియల్ థింగ్స్ కొన్ని చెప్పాలంటే, ఈ ఫిలిం గురించి ఇప్పుడు ఎవరు డబ్బాలు కొట్టుకోవాలి అనే స్టేజ్ కి ఇప్పుడు స్టేజ్ మీద వచ్చేసింది. సో మనం మన సినిమా గురించి మనం మాట్లాడాలి యాక్చువల్ గా. అంటే ఇప్పుడు అది మాట్లాడేది కూడా అందాలి జనానికి అనేది నేను నిన్న నుంచి నేను మాట్లాడేది. ఈ ఫిలిం ది ఇంకొక రియల్లీ వాట్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఇన్ దిస్ ఫిలిం ఈజ్ ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు నచ్చుతుంది సినిమా ఎంత ఓకే. ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ హూ ఈస్ డూయింగ్ దిస్ ఫిలిం అండ్ హిస్ నేమ్ ఈస్ మిస్టర్ సంజయ్. He's there in the business from 2012. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను వచ్చి కలిశారు. ఒక 20 స్టేషన్స్ చేద్దాం రాజు గారు, కొన్ని షోస్ వేద్దాము మనం అది ఇది అంటే, నాకు కొంచెం చిన్న బాధ వేసిందంటే నా దాంట్లో స్టార్స్ లేరు, సరే ఇట్లా కొన్ని స్టేషన్స్ చేద్దాం అన్నారు అని చెప్పి ఐ టుక్ రిస్క్. ఐ టోల్డ్ హిమ్ సార్ యూ కమ్ అండ్ వాచ్ ద మూవీ, ఐ షో యూ ద హోల్ మూవీ. అప్పటికి మొత్తం కాపీ రెడీ అయిపోయింది. అంటే ముందే చూపించేస్తారా అన్నాడు. లేదు రండి పర్లేదు అంటాను. ఆయన ఒక్కైనా చూసాడు సినిమాకి వచ్చింది. ఆయన బయటకు వచ్చి ఐఎమ్ రిలీజింగ్ 150 స్టేషన్స్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఆస్ట్రేలియా ఆల్సో, ఐఎమ్ టేకింగ్ యూకే ఆల్సో అనే మాట అన్నారు. అప్పుడు ఆ టైంలో నా కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఎస్ యూఆర్ గోయింగ్ టు హిట్. శ్రవణ్ గారు, ఆల్ ద బెస్ట్. శ్రవణ్ హియర్. హాయ్ సార్, చెప్పండి సార్. డర్టీ హరి గాని, మంగళవారం గాని అవన్నీ చూస్తే ఇప్పుడు అగద గాని అన్కన్వెన్షనల్ రోల్స్ చేస్తున్నారు. సో రాజు గారు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సో ఈ జర్నీ ఎలా ఉందండి, ఈ అగద జర్నీలో? Sir, I think unconventional people meet unconventional people or attract unconventional people. So Raju Garu always has been unconventional. Consciously, unconsciously, neenunna cinema, time or the making of cinema lo, you need to take risks. Endukante simple cinema without anything new, I think acceptance ledu. So I have always told myself just go for it, gut feeling, filmmaker మీద నమ్మకం. ఎందుకంటే ఎంత కాదని ఒక యాక్టర్ అనేది మేము చూసిన ప్రపంచంలో స్థిమితంగా మా ఇమాజినేషన్ ఒక స్థిమితంగానే ఉంటుంది. సో వీ వుడ్ లైక్ టు వర్క్ విత్ ఫిల్మ్ మేకర్స్ హూ నో మచ్ మోర్ దెన్ అస్. సో ఆల్వేస్ లుక్ ఫర్ సుపీరియర్ బ్రెయిన్స్, బికాస్ మమ్మల్ని ఈజీగా డైరెక్ట్ చేస్తారు. మా లోపల నుంచి కూడా ఏదన్నా కొత్త కోణాలు వస్తుంటాయి. సో దట్స్ ఆల్ ఇట్ ఇస్. ఐ థింక్ రాజు గారు ఫస్ట్ ఫిల్మ్ ఇచ్చారు నాకు డర్టీ హరి. ఆ టైంలోనే హీ మస్ట్ హవ్ ఫెల్ట్ దట్ హీ కెన్ ప్రాబ్లీ సీ మీ ఇన్ అదర్ రోల్స్. జస్ట్ బేస్ లైన్ లో మీరు ఆలోచిస్తే యాక్చువల్లీ డర్టీ హరి చేశాక, లేకుంటే నన్ను డర్టీ హరిలో చూసాక మేబీ హీ షుడ్ హవ్ నాట్ ఇమాజిన్డ్ మీ ఈ రోల్లో అసలు యాక్చువల్ గా. బట్ హీ must have seen, which I am very glad about, and I would still want to keep experimenting if everything goes. నేను దీన్ని
తాను చెప్పేదాన్ని వెరీ సింప్లిఫై చేసి చెప్పేస్తాను మీకు, అంటే మీకు ఎక్కే విధంగా చెప్తాను నేను. లైక్ లైక్ ఒక్కడు ఫిలిం కి మహేష్ బాబే కరెక్ట్, ఒక వర్షానికి ప్రభాసే కరెక్ట్, ఒక నువ్వు వస్తానే వద్దడానికి సిద్ధార్థే కరెక్ట్, ఒక మనసంతా నువ్వుకి ఓన్లీ ఉదయ్ కిరణ్ కరెక్ట్. ఈ ఫిలిం కి వీళ్ళందరే కరెక్ట్. అంచేత ఐఎమ్ వెరీ సో తను చాలా హానెస్ట్ గా చెప్తున్నాడు. ఎంతసేపు చెప్తాడో తెలియదు అది. రాజు గారు జోక్ కాదు సార్, రాజు గారు రాజు గారు సార్ చెప్పాలి అయిపోయింది. ఇందులో అంటే ఇందులో ఉన్న జో అంటే తను లేకపోతే ఈ సినిమాలో ఇంత ఇంటెన్స్ గా ఈ సీన్స్ వచ్చాయి కదా. వాట్ ఐ మీన్ ఇట్స్ లైక్ తన మదర్ ని ఇంట్రొడ్యూస్ చేశాను నేను, గ్రేట్ మంజుడు గారు అమ్మాయి తను. దట్ వాజ్ ఏ వెరీ బిగ్ హిట్ దేవి అనేది. సో మళ్ళీ తనకి నెక్స్ట్ తరంలో తనకి 14 ఏళ్ళు అప్పుడు అమ్మాయికి, ఇప్పుడు మళ్ళీ వచ్చే తరంలో తను చేశాను. సో షీ ఈస్ నాట్ యాక్టెడ్ ఇన్ ఎనీ ఫిల్మ్స్, బట్ ఐ వాజ్ షాక్డ్ వెన్ షీ వాజ్ డూయింగ్. ఐ వాజ్ షాక్డ్, లిటరల్లీ షాక్డ్. అండ్ ఉల్కా అంటే ఉల్కా మీకు ఇలా జస్ట్ సింపుల్ గా ఉంది, ఎంతో ఓకే. బట్ వెన్ No. After I have seen one of her. ఒకసారి వినేమ్మా సురేష్ కాదు, ఒక్కసారి నేను తన యాక్టింగ్ ఒక సినిమాలో చూసిన తర్వాత ఇందులో ఉన్న ఎంత డిఫికల్ట్ రోల్ అనేది మీకు డెఫినెట్ తెలుస్తుంది. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు, ఎందుకంటే ఆ విజన్ అనేది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది ఎంత డిఫికల్ట్ రోల్ అని. దాన్ని ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ ద వే ఆఫ్ యాక్టింగ్. లేదంటే ప్రతి మినిట్, ప్రతి షాట్, ప్రతి ఇది కూడా తను చేయడం. సో అట్లాగే వచ్చి ఐ థింక్ లేడీ అమితాబ్ నెక్స్ట్ కామాక్షి. ఎస్ 100%. మీకు క్లాప్స్ పడకపోతే ఇంక నేను ఇంకా మనకి సినిమాకి చేయగలను ఇంకా సార్. అండ్ ఇంతమంది గురించి చెప్పి ఇప్పుడు నా గురించి చెప్పింది ఎక్కువ మాట్లాడాలనుకుంటే, ఇప్పుడు తను ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ డర్టీ హరి, నాకు ఎక్కడో ఎవడన్నా అడిగితే బాగుండు, హూ వాజ్ యువర్ బెస్ట్ ఇంతవరకు చేసిన హీరో ఆర్ యాక్టర్ అని ఎవరన్నా నన్ను అడుగుతారన్నా, ఎవరు అడగలా. ఇప్పుడు చెప్తాను, ఈజ్ ద బెస్ట్ యాక్టర్ ఐ హావ్ ఎవర్ వర్క్డ్. I have done with everybody. Everybody has got their own, for charisma. అదేంటనేది మీరు చూస్తారు. మీరు డర్టీలో చూసారు హౌ సునాయాసంగా ఒక అమ్మాయిని పటాయించడం, ఆ అమ్మాయితో మాట్లాడటం, ఒక అమ్మాయిని లొంగ తీసుకోవడం ఎట్టా ఈ అబ్బాయి చేశాడు అనేది. ఎక్స్పీరియన్స్ ఏమో బాగా ఏమో నీకు ఎక్స్పీరియన్స్ అన్నమాట చెప్పలేదు. మీరే వాళ్ళకి ఎలా ఫీడ్ ఇచ్చేస్తారు, అది డెఫినెట్ గా వస్తుందని నాకు తెలుసు. ఆ క్వశ్చన్ ఇప్పుడు సురేష్ గారు ట్రైనింగ్ ఇచ్చారు అనుకుంటా. నేను యాక్చువల్గా ఏంటంటే తనకి డర్టీ హరి పార్ట్ 2 ఆఫర్ ఇచ్చాను. సార్ నాకు ఎవరు పెళ్లి చేసుకోండి సార్, నన్ను వదిలేయండి ప్రస్తుతం వద్దన్నాడు అని అన్నాడు. సరే తర్వాత దెర్ వాజ్ ఎ గ్యాప్, ఒక 3-4 years గ్యాప్ ఉంది. గ్యాప్ ఉన్న తర్వాత ఇది ఎవరని 2-3 తన గురించి ఆలోచన వచ్చింది, కానీ ఎక్కడో మేబీ కైండ్ ఆఫ్ ఇది అది చేసిన తర్వాత జనం ఒప్పుకుంటారు లేదా దీన్ని అనే దాని మీద నేను యాక్చువల్ గా ఇప్పుడు ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ ఇదిలో సడన్ గా ఎల్లుండి ఎప్పుడు షూటింగ్ ఉందని అనుకుంటా కదా. సో ఐ జస్ట్ కాల్డ్ హిమ్ అండ్ సో హీ వాజ్ ఇన్. అండ్ అతను చేసింది ఐ కెనాట్ ఇమాజిన్ దట్ ఎనీబడి ఎల్స్ కెన్ డూ దిస్ రోల్. ఉల్కా గుప్తా గారు సార్, రాజు గారు సార్. సార్ యాక్చువల్ గా మీరు ప్రొడక్షన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ 2 చేస్తున్నా. ఇప్పుడు సినారియోస్ ప్రకారం టికెట్ రేట్స్, ఫుట్ ఫాల్స్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్యకాలం. అంటే టికెట్ రేట్స్ తక్కువ ఉంటే రీసెంట్ లాస్ట్ 3 weeks నుంచి వచ్చిన సినిమాస్ అన్ని కూడా ఫుట్ ఫాల్స్ ఎక్కువ వచ్చాయి. ప్రైసింగ్ అనేది కొంచెం డైనమిక్ మనకి అందుబాటులో ఉండడం వల్ల. సో ఇది కొంచెం గ్రాండ్ స్కేల్ ఫిలిం లాగా ఉంది చూడడానికి, విఎఫ్ఎక్స్ వర్క్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో మీరు ప్రైసింగ్ ఎలా చూస్తున్నారు యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ డైరెక్టర్? మీకు ఒక ఐడియాలజీ. ప్రైసింగ్ అనేది పెంచే ప్రసక్తే లేదండి. ప్రైసింగ్ అనేది ఇంకొంచెం తగ్గిస్తే బెటర్ అనేది నేను ఎలా మాట్లాడాలి డిస్ట్రిబ్యూటర్స్ అని ఆలోచిస్తున్నా. ఉల్కా గుప్తా గారు, ఉల్కా. So coming back after 10 years, how you are feeling? What's interesting in this character?
It's MS Raju sir, and it's the role actually. And 10 years ముందు మీరు నన్ను రుద్రమదేవిగా చూసారు, ఆంధ్ర పోరియని ఫిల్మ్ చూసారు. సో ఒకటే ఐ జస్ట్ వాంట్ టు సే దట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు పీపుల్ హ్యావ్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ దర్ ఓన్ డాటర్, అండ్ దట్స్ వాట్ ఐ ఫీల్, దట్ లవ్ నన్ను మళ్ళీ తీసుకొచ్చారు తెలుగు ఫిల్మ్ కి. అండ్ థ్యాంక్ యూ MS Raju sir. సో ఇప్పుడు కేరళ స్టోరీ తర్వాత మీకు ఎలాంటి స్క్రిప్ట్స్ వస్తున్నాయి? లైక్ తెలుగు నుంచి ఏమైనా స్క్రిప్ట్స్ ఏమైనా విన్నారా ఈ మధ్య కాలంలో? అవును, యాక్చువల్లీ కేరళ స్టోరీ వాజ్ అ వెరీ బిగ్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. ఇన్ఫాక్ట్ అగదా షూట్ చేసినప్పుడు షూటింగ్ ఒక నైట్ షూట్ అప్పుడు నాకు కాల్ వచ్చింది ఫ్రమ్ ముంబై. ఆ రోల్ ఐ గాట్ కాస్టెడ్ ఫర్ దాట్. నేను అనుకోలేదు. ద ఫస్ట్ పర్సన్ ఐ థింక్ ఐ టోల్డ్ MS Raju sir only that I got casted in Glow, and everybody was very happy. Everybody was there actually that night. So that is very memorable. I can say Agada has been a very big milestone in my life. Very lucky kuda. And Kerala Story 2 tarvata I saw I understood a lot about cinema. Adi kuda oka very unconventional role I tried, and manchi